హాయ్ అండి. ప్రేమ సంఘర్షణ కథ 25వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. నేను తలుచుకుంటే ఈ పాటికే నువ్వు ఈ గడప దాటేదానివే, కానీ నేను పోనీలే అని వదిలేస్తున్నాను అని అంది పొగరుగా చూస్తూ అరుంధతి. తలుచుకో చూద్దాం అత్తా ఒకసారి, నేను కూడా చూస్తాను ఎలా నువ్వు నన్ను నా మొగుడి ఇంటి నుండి పంపుతావోనని. నా మొగుడి ఇంట్లో ఆయన కష్టార్జితం బాగా తిని బలిసిన నాగుపామువే నువ్వు. నీకు తోడు నీకు పుట్టిన మరొక పిల్లపాము తోడయింది. మీ ఇద్దరినీ ఆడించడానికి నాదస్వరం నా దగ్గర ఉంది కదత్తా. మీరు తోకలు తిప్పాలని చూస్తే వాటిని కట్ చేసి మీ కూరలు పీకి ఆడుకుంటాను. అనుభవం అనేది ఏముందత్తా, 4 ఎదురు దెబ్బలు తగలగానే వచ్చేస్తుంది. నువ్వు ఓల్డ్ ట్రెండ్, నేను న్యూ ట్రెండ్. నీకు పాత చింతకాయ ప్లాన్లు గీయడం మాత్రమే వస్తే నాకు వాటిని ఎదురెళ్ళి మరొక ఎత్తు వేయడం కూడా వచ్చు. నీ కడుకును చూసి ఎగిరెగిరి పెడుతున్నావేమో, వాడికి నీకు ఒకేసారి చెక్ పెడతానత్తా. అలాగే నా అర్జున గారితో మీ అసలు రంగు బయట పెట్టి మిమ్మల్ని బయటికి గెంటించేస్తాను. ఏ ఆస్తి కోసమైతే ఆరాట పడుతున్నారు, అది దక్కకపోగా తినడానికి తిండి లేక ఆదరించే దిక్కు లేక రోడ్డు మీద పడతారు. అప్పుడు తెలుస్తుంది మీకు నమ్మిన వారిని నట్టేట ముచ్చినట్టు కాదు లైఫ్ అంటే అని. జీవితంలో ప్రతిసారి నిచ్చెనలు ఉండవత్తా, పాములు కూడా ఉంటాయి. ఏదో ఒకసారి వాటి నోట్లో పడక మానవు, గుర్తుపెట్టుకు. అయినా పొద్దున్నే నీతో నాకేంటి అంటూ స్నానానికి వెళ్ళిపోయింది ఐశ్వర్య. ఐశ్వర్య మాటలకు అరుంధతి పళ్ళు నూరుతూ, దీనికి ఎంత ధైర్యం వచ్చింది? నన్ను అన్ని మాటలు అంటుందా? దీనికి ఇంకా కోటింగ్ ఎక్కువ ఇప్పించాలి ఆ అర్జున్తో, అప్పుడు కానీ ఇది చక్కగా అవ్వదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్జున్ అసలు ఇంటికి రావడం మానేశాడు. ఆ రోజంతా పొలంలోనే ఉన్నాడు. అర్జున్ కోసం ఐశ్వర్య భోజనం పంపించినా అర్జున్ తినలేదు. నైట్ కూడా ఎప్పటికో ఇంటికి వచ్చాడు అర్జున్. అర్జున్ కోసమే ఎదురు చూస్తూ ఉన్న ఐశ్వర్య డైనింగ్ టేబుల్ మీద తల పెట్టుకుని అలాగే నిద్రపోయింది. ఇంటిలోకి వచ్చిన అర్జున్ మెట్లెక్కి తన రూంలోకి వెళ్ళబోతూ పక్కకి చూడగా డైనింగ్ టేబుల్ మీద ముద్దుగా నిద్రపోతున్న ఐశ్వర్యని చూసి అక్కడే నిలబడ్డాడు. తను కూడా పొద్దుటి నుంచి ఏమీ తినలేదనడానికి గుర్తుగా ఆమె ముఖమంతా పీక్కుపోయి నీరసంతో ఉన్నట్లుంది. నిద్రపోతున్నా గానీ ముఖం దిగులుగా ఉన్నట్లు అనిపించింది. నీ ప్రేమతో, నీ పిచ్చి మాటలతో నన్ను చంపేస్తున్నావు కదీ అని అనుకుంటూ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఐశ్వర్య కోసమైనా తను తినాలి అని ఆమె పస్తులు ఉండడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. తనతో మాట్లాడాలని లేకపోయినా కానీ శబ్దం చేస్తూ చైర్ లాక్కొని కూర్చున్నాడు అర్జున్. చైర్ లాగిన సౌండ్కి రాగానే టక్కున లేచి ఐశ్వర్య తన పక్కన అర్జున్ని చూసి, వచ్చారా అర్జున్ గారు అని నవ్వుతూ భోజనం వడ్డించబోయింది. అర్జున్ అక్కర్లేదు అన్నట్టు చేయి అడ్డం పెట్టి తనే రైస్ పెట్టుకున్నాడు. నా మీద ఇంకా కోపం పోలేదు అర్జున్ గారు. మీరిలా ఉంటే నాకు అస్సలు ఉండబుద్ధి కావట్లేదు. కావాలంటే తిట్టండి, కొట్టండి, అంతేకాని నాతో మాట్లాడకుండా ఉండకండి అని దీనంగా తన వైపు చూసింది ఐశ్వర్య. అర్జున్ ఏమీ మాట్లాడకుండా కర్రీ వడ్డించుకొని రైస్ కలుపుతూ నోట్లో పెట్టుకోబోయాడు. కానీ తను ఇంకా అలాగే నిలబడి ఉండడంతో తనే ఐశ్వర్య కోసం ప్లేట్ తీసి అన్నం పెట్టి అందులో కర్రీ వేశాడు. అర్జున్ తన కోసమే తినడానికి కూర్చున్నాడని అర్థమైంది ఐశ్వర్యకి. మనసు ఆనందంతో పొంగిపోయింది. నా మీద ఎంత కోపం చూపించినా నేను తినలేదని ఆయనకి అలాగే అర్థమైపోయింది. నా కోసం తింటున్నాడనే ఆనందంతో చైర్లో కూర్చుని అర్జున్ నోట్లో పెట్టుకోబోతున్న ముద్దని అతడి చేతిని పట్టుకుని తన నోట్లో పెట్టుకుంది. అర్జున్ కోపంగా చూశాడు. ఐశ్వర్య నవ్వేసింది. అర్జున్ గారు అలా కోపంగా చూడకండి, కావాలంటే నేను కూడా మీకు పెడతాను అని తన ప్లేట్లో ఉన్న రైస్ కలిపి అర్జున్ నోట్లో బలవంతంగా పెట్టింది. మీ ముద్ద నేను తినేశా, నా ముద్ద మీకు పెట్టేశాను, చెల్లుకు చెల్లు. ఇక కోపంగా ఉండకండి, తినండి అని అంది పప్పి ఫేస్ పెట్టి. ఐశ్వర్య తిక్క పనులకు లోపల నవ్వుకుంటూ పైకి సీరియస్గా ఫేస్ పెట్టి సైలెంట్గా భోజనం చేసేశాడు అర్జున్. అర్జున్ తనతో ఏమీ మాట్లాడకపోయినా ఐశ్వర్య ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. అర్జున్కి ఒక విషయం అయితే అర్థమైంది. ఐశ్వర్య ఇక తన నుంచి వెళ్లాలనే ఆలోచన మానేసిందని. ఏదైతే ఏంటి, తను నన్ను వదిలి వెళ్లడం లేదు అని సంతోషించాడు అర్జున్ కూడా. కానీ తను అన్న మాటలు ఇంకా మర్చిపోలేదు అర్జున్. అవి గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం అర్జున్కి కోపంగానే ఉంది ఐశ్వర్య మీద. ఇద్దరం భోజనం చేసిన తర్వాత అర్జున్ ముందుగా వెళ్ళాక ఐశ్వర్య అన్నీ సర్దేసి లాస్ట్లో పాలు తీసుకుని వెళ్ళింది అర్జున్ కోసం. ఐశ్వర్య లోపలికి వెళ్ళేసరికి అర్జున్ పడుకుని ఉన్నాడు. పాల గ్లాసు అర్జున్ ముందు పెట్టి, అర్జున్ గారు ఈ పాలు తాగండి అని అంది. తనేమీ మాట్లాడకుండా పక్కకు తిరిగి పడుకున్నాడు. అతని పక్కనే కూర్చుని అతని గడ్డం పట్టుకుని, ప్లీజ్ అర్జున్ గారు, మీరు పాలు తాగితే ఇక నేను వెళ్ళి పడుకుంటాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని అంది. దాంతో అర్జున్ లేచి కూర్చుని ఆ పాలు తాగేసి గ్లాసు పక్కన పెట్టేశాడు. నవ్వుతూ ఐశ్వర్య మిగిలిన పాలు తాగేసి అర్జున్ బుగ్గ మీద ముద్దు పెట్టి, థ్యాంక్స్ అర్జున్ గారు అని లేచి ఇంకొక వైపు వెళ్ళి పడుకుంది. ఎక్కడ అర్జున్ తిడతాడానని భయంతో.
ఐశ్వర్య పెట్టిన ముద్దుకి లోపల నవ్వుకుంటూ సైలెంట్గా పడుకున్నాడు అర్జున్. కాసేపటికి అర్జున్ నిద్రపోయాడా లేదానని చెక్ చేసుకుని ఏ కదలిక లేని అర్జున్ నిద్రపోయాడనుకుని మెల్లగా అర్జున్ దగ్గర జరిగి వెనక నుంచి హక్ చేసుకుంది అర్జున్ని. నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్న అర్జున్ని ఐశ్వర్య అలా తనను వెనక నుంచి హక్ చేసుకోవడంతో ఒక్క క్షణం కలవరపాటుకు గురైంది మనసు. మనసులోనే జరిగే అలజడిని బలవంతంగా ఆపుకుంటూ అలాగే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అర్జున్. తనని విదిలించాలనేది మైండ్ పోరాడుతూ ఉంటే మనసు ఆ స్పర్శని దూరం చెయ్యొద్దని బతిమలాడింది. ఐశ్వర్య మాత్రం హాయిగా అర్జున్ వెనుక నుంచి గట్టిగా వాటేసుకుని పడుకుంది. అది చాలదని అతడి మీద కాలు కూడా వేసి పడుకుంది. ఆమె అలా తనకు దగ్గరగా ఉంటే అర్జున్ పరిస్థితి పాపం దూరం చేయలేక ముందుకు వెళ్ళలేక అవస్థపడుతూ ఎప్పటికో కలత నిద్రలో పోయాడు అర్జున్. చేల్లో కలుపు తీయించి ఎరువులు చల్లాలి, పైరుకి మందు కొట్టాలి అని అర్జున్ ఉదయాన్నే ట్రాక్టర్ తీసుకుని వెళ్ళిపోయాడు. తీరిగ్గా ఎప్పటికో లేచిన ఐశ్వర్యకి ఆ రోజు కూడా అర్జున్ ముందే పొలానికి వెళ్ళిపోయాడని అర్థమై తను ఎలా అర్జున్ని మార్చాలా అని ఆలోచించి తను ఏదో ప్లాన్ వేసి స్నానం చేసి రెడీ అయింది. పాలేరు దగ్గర భోజనం పంపిస్తే అర్జున్ తినడం లేదని ఐశ్వర్యనే క్యారేజీ తీసుకుని అర్జున్ కోసం పొలానికి వెళ్ళింది. పొలంలో దిగి ఎరువు చల్లుతున్న అర్జున్ని చూస్తూ గట్టు మీద అలాగే నిలబడిపోయింది ఐశ్వర్య. తలకి తలపాగా చుట్టి మోకాళ్ల వరకు ప్యాంటు మడిచి చేతిలో ఎరువు ఉన్న గిన్నె పట్టుకుని అది చల్లుతూ ఉంటే ఐశ్వర్యకి చాలా నచ్చాడతడు. అర్జున్ని చూస్తూ నిలబడి ఉన్న ఐశ్వర్యని ఆ పొలంలో పని చేసుకుంటున్న ఆడవాళ్లు చూసి నవ్వుతూ, ఏంటి అమ్మాయి గారు పెదబాబు గారిని అలా చూస్తున్నారు? మరీ అంతగా చూడకండి అమ్మాయి గారు, ఆ అబ్బాయి గారికి దిష్టి తగులుతుంది అని సెటైర్ వేసింది ఒక ఆవిడ. ఆవిడ మాటలకు ఐశ్వర్య సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ముందుకెళ్ళింది. ఐశ్వర్యని అక్కడ చూసిన అర్జున్ చికాగ్గా, నువ్వెందుకొచ్చావు ఇక్కడికి ఎండలో అని అన్నాడు. మీకు భోజనం తీసుకొచ్చాను అర్జున్ గారు, రండి భోంచేద్దురు అని అన్నది తన చేతిలో క్యారియర్ చూపిస్తూ. పాలేరు దగ్గర పని వాళ్ళ దగ్గరనో ఎవరి దగ్గరనో ఒకరి దగ్గర పంపించచ్చు కదా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అంటూ, నేను తర్వాత తింటాను, నువ్వు ఇంటికి వెళ్ళు, బాక్స్ అక్కడ పెట్టి అని అన్నాడు. నేను కూడా మీతో పాటే భోజనం చేద్దామని ఇక్కడికి వచ్చాను, మీరు రండి అర్జున్ గారు, నేను భోజనం తినిపించి వెళ్ళిపోతాను అని అంది. అమ్మాయి గారు కష్టపడి ఎండలో మీకోసం భోజనం తెస్తే ఏంటి బెట్టి చేస్తున్నారు పెదబాబు, వెళ్ళండి అని అన్నది మరొక ఆవిడ. వాళ్ల ముందు ఏమీ అనలేక, ఈ పని అయిపోయాక వస్తాను, వెళ్ళి అక్కడ చెట్టు కింద కూర్చో అని అన్నాడు అర్జున్ ఐశ్వర్య వైపు కోపంగా చూస్తూ. పైన సూర్యుడి ఎండ కంటే మా ఆయన చూపులే చాలా వేడిగా నిప్పులు కురిపించేలా ఉన్నాయిరా బాబు అని అనుకుంటూ కొద్ది దూరం వెళ్ళి చెట్టు కింద కూర్చున్నది ఐశ్వర్య. కూలి వాళ్ళు కూడా అందరూ భోజనాలు చేసుకుని చెట్టు కిందకి రాగానే అర్జున్ ఆ పక్కనే ఉన్న చిన్న పాక లాంటిది ఉంటే అక్కడ మంచం మీద కూర్చున్నాడు తినడానికి. పెదబాబు గారికి వడ్డించండి అమ్మాయి గారు అని పంపించారు వాళ్ళు. వాళ్ళకి కాస్త దూరంగా ఉన్న పాక దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్న ఐశ్వర్య ఇప్పుడు అర్జున్ గారిని ఎలా నాపై కోప్పడకుండా చేయాలా అని ఆలోచిస్తూ వెళ్ళింది. తన వైపు కోపంగా చూస్తున్న అర్జున్ వైపు చూడలేక తలదించుకుని బాక్స్ అక్కడ పెట్టి ఆకు తీయబోయేలోపు మీద ఏదో పాకుతున్నట్లు అనిపించి కెవ్వున కేక పెట్టింది. అర్జున్ కంగారుగా ఏమైంది ఏమైంది అని తన దగ్గరకు రాగానే, నా వీపు మీద ఏదో ఉంది అర్జున్ గారు అని అతడిని హక్ చేసుకుంది. ఏది చూడనివ్వు అని తన వీపు మీద చూడడంతో అక్కడ గడ్డి పురుగు వీపు మీద కనిపించింది. దానిని తీసి పక్కన పడేసి, అందుకే చెప్పింది ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి, నీకు అలవాటు లేదు, రావద్దు అనేది అని కోపంగా చెప్పి ఇంకా అతన్ని హత్తుకొని ఉన్న ఐశ్వర్యని దూరం జరిపాడు అర్జున్. అప్పటికే ఐశ్వర్య పెట్టిన కేకకి పనివాళ్ళందరూ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ దగ్గరగా చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఒక ఆవిడ ఉండబట్టలేక, పెదబాబు అమ్మాయిని కాస్త నాజూగ్గా చూడండి, అలా కేక పెట్టిస్తే ఎలా బాబు, అసలే అమ్మాయి సుకుమారంగా పెరిగి వచ్చిన పిల్ల అని సిగ్గుపడుతూ వెళ్ళిపోయిన ఆవిడని చూసి తల పట్టుకున్నాడు అర్జున్. ఆవిడ మాటలకు అర్థం కాని ఐశ్వర్య అర్జున్ వైపు చూస్తూ, ఆవిడ దేని గురించి అంటుంది అర్జున్ గారు అని అన్నది అమాయకంగా. నువ్వేం చేసినా నాకు ఇలాగే తలవంపులు తెస్తావు కదే, అందులో కొత్తేముంది, అసలు నిన్ను పొలానికి రానివ్వడమే తప్పు అని చిరాకు పడుతున్న అర్జున్ని చూసి, ఇప్పుడు నేనేం చేశాను, ఆ పురుగు నా మీద పడడం కూడా నా తప్పేనా, మీకన్నీ నా తప్పులుగానే కనిపిస్తాయిలేండి అని బొంగుమూత పెట్టుకుంది. దీనిని వేగడం నా వల్ల కాదు అని అనుకుంటూ అర్జునే క్యారియర్ ఓపెన్ చేస్తూ తను వడ్డించుకోవడానికి చూశాడు. ఆగండి నేను పెడతాను కదా అని అంటూ బాక్స్ ఓపెన్ చేసి, అయ్యో అర్జున్ గారు, ఆ పురుగు గోలలో ఆకు కింద పడిపోయింది అని అంటూ, ఉండండి ఈ బాక్స్లోనే పెడతాను అంటూ అన్నం బాక్సులోనే సాంబారు వడ్డించి అన్నం కలిపి అర్జున్ నోటి దగ్గర పెట్టింది, తినండి అని. ఇటివ్వు నేనే తింటాను అని ఆ బాక్సు అందుకోబోతే ఐశ్వర్య, నేను పెడుతున్నాను కదా తినండి అని బాక్సు దూరంగా పెట్టింది. అర్జున్ చిరాకు పడుతూనే ఐశ్వర్య పెడుతూ ఉంటే తింటున్నాడు.
ఇక నాకు చాలు అని అనడంతో మీ మగబుద్ధి చూపించారు అని బొంగమూతి పెట్టి మీకు తినిపించాను కదా, ఒక్కసారైనా నువ్వు కూడా తిను అని అన్నారా? ఓ కబుర్లు చెబుతారు అని ఉడుక్కుంటూ అడుగుతున్న ఐశ్వర్యని చూసి, నీకు ఆకలేస్తే నేను చెప్పడం ఎందుకు, నువ్వు తిను. ప్రతి పూట నేను పక్క నుండి నీకు చెప్తున్నానా? నీకు ఆకలేస్తే తింటున్నావుగా, అలాగే ఇప్పుడు కూడా తిను. ఎవరు వద్దన్నారు? ముద్దలు పెట్టాలి, నాకు దగ్గరుండి వడ్డించాలి, ఇలాంటి కథలు నా దగ్గర పడకు. అవన్నీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు అని కోపంగా చెప్పి వాటర్ తాగి ఆ పాకలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. మొండివాడు, ఎలా దారిలోకి తెచ్చుకోవాలో ఏంటో అని నిట్టూర్చి అర్జున్ తినగా మిగిలిన అన్నం తను తింటూ అర్జున్ని చూస్తూ ఉంది. ఇక క్యారియర్ సర్దేసి కూర్చుని ఉన్న ఐశ్వర్యని చూస్తూ, ఇంకిక్కడెందుకు ఉన్నావు, ఇంటికి వెళ్ళు అని అన్నాడు అర్జున్ అక్కడ ఉన్న ఎరువు తీసుకుంటూ. మీరు ఈవినింగ్ ఇంటికి వెళ్తారు కదా, అప్పుడు మీతో పాటు వస్తాను, ఇప్పుడు అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాను అని అంది. అమ్మ దగ్గరికి ఎందుకు, అక్కడికి వెళ్ళి నా మీద చాడీలు చెప్పడానికా, మా అమ్మకు అని అన్నాడు అర్జున్ కోపంగా. నాకదే పని అనుకుంటున్నారా? అయినా నేనేం చెప్తాను మీ మీద, నేనేం చెప్పను అని బొంగమూతితో చెప్తున్న ఐశ్వర్యని చూసి, నాకు పని ఉంది, వెళ్ళేటట్లయితే అక్కడే ఉండు, నేను ఇంటికి వెళ్తున్నప్పుడు తీసుకెళ్తాను అని అంటూ వెళ్ళిపోయాడు అర్జున్. క్యారియర్ బాక్స్ తీసుకుని సమాధి ఉన్న దగ్గరికి వెళ్ళింది ఐశ్వర్య. అత్తయ్య అన్న పిలువగానే చెట్టు ఊగడంతో, ఓ ఇక్కడే ఉన్నారా, మీ అబ్బాయి గారు నాపై చాలా కోపంగా ఉన్నారు, ఎలా పోగొట్టాలి అత్తయ్య తెలియడం లేదు అని అంది. ఇంట్లో జరిగేవి మీకు తెలియదు కదా అని అంటూ జరిగిందంతా చెప్పి, ఆ వరుణ్ అలాంటి వాడని నేను కలలో కూడా అనుకోలేదత్తయ్య, వాడిని ఎలాగో అలా ఆపాను ఆయన ఏమీ చేయకుండా, కానీ వాళ్ళిద్దరూ అసలు రంగు అర్జున్ గారికి తెలిసేలా చేయడం ఎలాగో అర్థం కావడం లేదత్తయ్య, నాకు మీ హెల్ప్ కావాలి, ఆ ఇంట్లో మీ గదిలోని మిమ్మల్ని రానివ్వకుండా ఏదో చేశారని నాకు అర్థమైంది, ఆ గది తాళం వేసేశారు, ఆ కీ నాకు కావాలి, ఎలా తెచ్చుకోవాలో తెలియడం లేదు అత్తయ్య అని దిగులుగా అంది ఐశ్వర్య. ఐశ్వర్య చెప్పిన మాటలు అన్నీ వింటున్న ఆవిడ ఆ విషయాలు తెలుసు కాబట్టి పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు. ఐశ్వర్య తల నిమురుతున్నట్లు ఆమె స్పర్శ తెలిసి సంతోషపడింది ఐశ్వర్య. నేను ఒక పని చేద్దామనుకుంటున్నాను అత్తయ్య, ఈ నైట్కి ఎలాగైనా మీ గదిలోకి వెళ్తాను, ఆ గదిలో మీరు రాకుండా ఏం చేశారో కనిపెట్టి అది నాశనం చేస్తాను అని అనగానే, వద్దు అని నేలపై రాసింది ఆవిడ. వాటిని చదివి, అదేంటత్తయ్య మీకు ఆ ఇంటికి రావడం ఇష్టం లేదా ఏం అని అడిగింది. కింద నేల మీద మరికొన్ని అక్షరాలు కనిపించాయి. నాకు నా ఇంటికి రావడానికి ఇష్టం లేకుండా ఎలా ఉంటుందిరా, కానీ నేనక్కడ అడుగు పెట్టాలంటే నువ్వు అర్జున్ ఒక్కటిగా కలిసిన తరువాతే నువ్వు ఆ గదిని తెరువు అని ఉండడంతో ఐశ్వర్య వాటిని చదివి మరింత దిగులుగా అనిపించింది. అర్జున్ గారు ఇప్పుడు నా మీద చాలా కోపంగా ఉన్నారత్తయ్య, అది కూడా వాళ్ళ వల్లే. ఇప్పుడు ఆయన్ని మళ్ళీ నా ప్రేమలో పడేలా చేయాలంటే ఆ కోపం పోగొట్టాలి, అది ఎలాగో తెలియడం లేదత్తయ్య అని అన్నది దిగులుగా గడ్డం కింద చేతులు పట్టుకుని. నీది నిజమైన ప్రేమ ఐశ్వర్య, నా కొడుకు నీ దగ్గర ఎక్కువసేపు కోపంగా ఉండలేడు, కాస్త చొరవ చూపించు, వాడే నీ కొంగు పట్టుకుని తిరుగుతాడు అని నేల మీద రాసింది ఆవిడ. నాకు టెన్షన్గా ఉందత్తయ్యా, కానీ మీకోసం మిమ్మల్ని ఆ ఇంటిలోకి తీసుకురావడం కోసం, నా అర్జున్ గారి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎలాగో అలాగ కష్టపడి మీ అబ్బాయిని ప్రసన్నం చేసుకుంటాను అని అంది. అంతలో అర్జున్ అక్కడికి రావడం చూసి, మీ అబ్బాయి వస్తున్నాడత్తయ్యా అని అంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన అర్జున్, ఇక పద వెళ్దామని అన్నాడు. అత్తయ్య గారితో మాట్లాడారా మీరు అని అంది. మా అమ్మతో నేను ఎప్పుడైనా మాట్లాడతాను, నువ్వు పద ఇప్పటికే చీకటి పడుతుంది అని అన్నాడు. సరే అత్తయ్య వెళ్ళొస్తాను అని ఆవిడికి చెప్పి అక్కడి నుంచి కదిలింది. అమ్మా రేపు మాట్లాడతాను అని చెప్పి బైక్ ఎక్కేశాడు అర్జున్. వెనుక బైక్ ఎక్కి కూర్చుంది ఐశ్వర్య కూడా. అర్జున్ బైక్ స్టార్ట్ చేయగానే అతని నడుం చుట్టూ చేయి వేసి హత్తుకుని కూర్చోవడంతో అర్జున్ వెనక్కి తిరిగి, ఏయ్ నాకు దూరంగా కూర్చో అని అన్నాడు. నేను దూరంగా కూర్చోవడానికి నేనేమైనా పరాయిదన్నా, మీ పెళ్ళాన్ని పదండి అని అంది అలాగే పట్టుకుని. నువ్వు అలా పట్టుకుని ఉంటే నాకు చిరాగ్గా ఉంది, దూరంగా జరుగు అని అన్నాడు కసురుకుంటూ. మీకు చిరాగ్గా ఉంటే నాకు బాగుంది, నేను ఇలాగే పట్టుకుంటాను, మీ చిరాకునే కాసేపు పక్కకు పొమ్మనండి అని అంది. దీనికి రాను రాను నేనంటే భయం లేకుండా పోతుంది అని అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు అర్జున్. ఇంటికి చేరే వరకు అర్జున్ని కొంచెం కూడా వదలకుండా అలాగే పట్టుకుని కూర్చో ఉంది ఐశ్వర్య. బైక్ ఆపి, ఇకనైనా నన్ను వదిలి కిందకి దిగవే అని అన్నాడు. అరే అప్పుడే వచ్చేసారా ఇంటికి, అంత తొందర ఏంటి అర్జున్ గారు మీకు, కాస్త నిదానంగా వచ్చుండొచ్చు కదా అంటూ బైక్ దిగి లోపలికి నడిచింది. తల్లి కొడుకులు ఇద్దరూ కాఫీ తాగుతూ హాల్లోకి ఎదురయ్యారు వాళ్ళకి. వాళ్ళని చూసి కావాలని అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుని లోపలికి నడుస్తూ వచ్చింది ఐశ్వర్య. ఇదేంటి వాడిని అప్పుడే బల్లిలాగా అతుక్కుపోయింది, కొంపదీసి వాడి కోపాన్ని పోగొట్టేసిందా ఏంటి అని అనుకుంది అరుంధతి.
వరుణ్కి తెలుసు అర్జున్ మొహంలో కోపం స్పష్టంగా కనబడుతూ ఉంటే ఐశ్వర్య కావాలని అర్జున్ చేతిని పట్టుకుని తన ముందు ఫోజు కొడుతుందని నవ్వుకున్నాడు వరుణ్. పిన్ని తమ్ముడు ఉంటే ఏంటే నా చేయి పట్టుకుని వదలవు అని చిన్నగా కసురుకున్నాడు అర్జున్. నేను పట్టుకుంది మీ చెయ్యే, నడుముని కాదు కదా. అయినా నేను ఏమన్నా ఊరిలో వాళ్ళ చేపట్టుకున్నానా? నా మొగుడు చేతినే కదా పట్టుకున్నాను. మీరు మరీ ఇంత సిగ్గుపడిపోతే ఎలా అర్జున్ గారు అని అన్నది నవ్వుతూ. ఇది కావాలని అందరి దగ్గర నా పరువు తీస్తుందనుకుని బలవంతంగా ఐశ్వర్య చేతిని విడిపించుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు ఫాస్ట్గా అర్జున్. ఇక బాక్స్ తీసుకెళ్లి సింకులో వేసేసి చీర కొంగు చేతితో పట్టుకొని తిప్పుకుంటూ తన రూమ్కి వెళ్ళింది ఐశ్వర్య. వాళ్ళ వైపు అస్సలు చూడలేదు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే అరుంధతి వరుణ్ వైపు చూస్తూ, దీని వాలకం చూస్తుంటే మీ అన్నయ్యని ముగ్గులోకి దింపేలాగా ఉందిరా అని అంది. వరుణ్ వెళ్తున్న ఐశ్వర్యనే చూస్తూ, వాడి సంగతి నీకు తెలియదా? వాడి కోపం అంత సులభంగా పోదు. అది మన దగ్గర ఫోజు కొడుతుందంతే. నువ్వు ఎక్కువగా ఊహించుకోకు అని అన్నాడు వరుణ్ నెగ్లెట్గా. ఇక స్నానం చేయడానికి వెళ్ళిన అర్జున్ కోసం డ్రెస్ తీసి పక్కన పెట్టి అతడు బయటికి రాగానే అతడి చేతిలో టవల్ తీసుకుంది ఐశ్వర్య. అర్జున్ చిరాకు పడుతూ, నా పని నేను చేసుకోగలను, నువ్వేమీ చేయనవసరం లేదు, ఆ టవల్ ఇటువు అని అన్నాడు. అబ్బాయి ఎంత కోపం చూడండి అర్జున్ గారు, ఇలా కూర్చోండి అని బలవంతంగా తన భుజాలు పట్టి బెడ్ మీద కూర్చోబెట్టి అతని తలను తుడుస్తూ, మీరెంత కోపంగా ఉంటే ఎలా అర్జున్ గారు? ప్లీజ్ నా మీద కోపం కాస్త తగ్గించుకోండి. మీకిక కోపం వచ్చేలా నేనేమీ చేయను, ప్రామిస్. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అర్జున్ గారు అని గడ్డం పట్టుకుని క్యూట్గా ఫేస్ పెట్టి అడిగింది. తన అమాయకమైన మొహం చూసిన అర్జున్ ఒక్క క్షణం అలాగే ఉండిపోయాడు. కానీ వెంటనే ఫేసు పక్కకు తిప్పేసి, నీ మాటల మీద నాకు నమ్మకం లేదు, నీకు దూరంగా ఉండడమే కరెక్ట్ అనుకుంటూ అక్కడ పెట్టిన బట్టలు తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.